సహోదరి సహోదరులారా, నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు, మరి నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి సహోదరునికి, ప్రతి సహోదరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సహోదరులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విజయప్రసాద్ రెడ్డి గారు దేవుని యొక్క వాక్యాన్ని మరి ఏ విధంగా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నాడో ఒక్కసారి మనం చూద్దామండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ వచ్చింది. అరే, ఇంత పెద్ద దైవ సేవకుడు అనిపించుకుంటూ ఉన్నాడు ఈయన. ఎన్నో సెమినార్స్ పెడతా ఉన్నాడు, ఎన్నో దూర ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఈ విజయప్రసాద్ రెడ్డి గారిని పిలిపించుకొని దేవుని యొక్క వాక్యాన్ని చెప్పించుకుంటూ ఉన్నారు. కానీ ఇలాంటి ఈ విజయప్రసాద్ రెడ్డి గారు దేవుని యొక్క వాక్యాన్ని మరి సరిగా వివరించే ప్రయత్నంలో మరి తప్పుగా ఈ విధంగా వక్రీకరించి వివరించడాన్ని చూసి నేను ఆశ్చర్యపోతూ వచ్చాను. అంటే వీరు ఈ విజయప్రసాద్ రెడ్డిని మరి పిలుచుకునే వాళ్ళు, సెమినార్స్ పెట్టించుకునే వాళ్ళు ఎలాంటి వారు అనంటే దేవుని యొక్క వాక్యాన్ని సరిగా తెలియని వ్యక్తులే, దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని వారే. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే వారైతే ఒక్కసారి నేను ఆయన చెప్పిన మాటల్లోనే దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా వక్రీకరిస్తున్నాడో, ఏ విధంగా తప్పుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడో, దేవుని యొక్క వాక్యము చెబుతుంది ఒక భావం అయితే ఇంకొక భావాన్ని ఏ విధంగా బోధిస్తూ ఉన్నాడో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా వినిపిస్తాను. ఒక్కసారి చూడండి. ఆయన మాటల్లోనే మీరు వింటే మీకే అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యాన్ని తను ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నాడో అన్నది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారేమో. ఆయన మాటల్లోనే విందాం. ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాకని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అనగా పరిశుద్ధాత్ముడు, సమాధాన కుమారుడు దేవుని కుమారుడు పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్న ఎడల యేసుక్రీస్తు అక్కడ ఉంటే గనక యేసుక్రీస్తు ఏమంటున్నాడండి? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పే విషయాలు దయచేసి కొంచెం శ్రద్ధగా వినడానికి, ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. సమాధాన పాత్రుడు అని అంటే ఆయన భావం ఏమని చెప్తూ ఉన్నాడు? అక్కడ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారని చెప్తూ ఉన్నాడు కదా. ఇక్కడ ఉన్న అర్థం అదేనా? ఒక్కసారి ఆలోచించేయండి. నేను ఆ వచనాన్ని చదువుతాను, తర్వాత నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును అని ఉంది కదా. సమాధాన పాత్రుడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు కదా ఆయన. ఈ సమాధాన పాత్రుడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కాదు. ఈ సమాధాన పాత్రుడు అని అంటే ఆ ఇంటిలో ఉన్న యోగ్యుడైన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తులు, మనుషులు ఆ ఇంటిలో ఉంటే, విశ్వాసమున్న వ్యక్తులు మనుషుల గురించి మాట్లాడుతున్న సందర్భం అది. ఇదే సందర్భాన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి అని చెప్పి మనుషుల గురించి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ విజయప్రసాద్ రెడ్డి గారు సమాధాన కుమారుడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని ఎంత వక్రీకరిస్తూ ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. విజయప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ యొక్క అర్థం ఏంటంటే సమాధాన పాత్రుడు అనంటే సమాధానంగా చేర్చుకునేవాడు, హృదయపూర్వకంగా చేర్చుకునేవాడు. కొంతమంది ఇంట్లో చేర్చుకుంటారు కానీ వారి మధ్య సమాధానం ఉండదు. ఇక్కడ సమాధాన పాత్రుడు అన్న మాటకు అర్థం సమాధానంగా చేర్చుకునేవాడు, హృదయపూర్వకంగా చేర్చుకునేవాడు. ఎలాగైతే కొర్నేలి విషయంలో మనం ఆలోచన చేయొచ్చు. కొర్నేలి అన్యుడైనప్పటికీ తన యొక్క నీతి క్రియలు దేవుని ఎదుట యథార్థంగా నీతిగా ఉన్నాయి కాబట్టి, తన యొక్క మంచి కార్యాలు దేవుని ఎదుట నీతిగా కనపడ్డాయి కాబట్టి దేవుని చేత మరి కొర్నేలి ఎన్నుకోబడ్డాడు. కొర్నేలి నీతి క్రియలు దేవుని యొద్దకు చేర్చబడుతూ వచ్చాయి. అలాంటి కొర్నేలి లాంటి విశ్వాసమున్న వ్యక్తులు మనుషుల గురించి మాట్లాడుతున్న సందర్భం అది. అయితే ఆ సందర్భాన్ని తీసుకొని వెళ్ళి వాక్యంలో జ్ఞానవంతుడైన సొలొమోను కంటే పెద్ద జ్ఞానవంతుడైన
విజయప్రసాద్ రెడ్డి ఇలాంటి ఈ సందర్భాన్ని, మనుషుల గురించి మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని, సమాధాన పుత్రుడు అనే ఆ యొక్క దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని తీసుకొని వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంట్లో ఉంటే, యేసుక్రీస్తు ఆ ఇంట్లో ఉంటే, యేసుక్రీస్తు ఆ ఇంట్లో ఉంటే మీరు ఎందుకు ఆ ఇంటికి సువార్త చేయడానికి వెళ్ళాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంట్లో ఉంటే మీరు ఎందుకు సువార్త చేయడానికి వెళ్ళాలి? సువార్త కొరకు పంపిస్తూ ఉన్నాడు శిష్యులైన వారిని. అక్కడ సువార్త కొరకు పంపిస్తూ ఉన్నాడు అని అంటే అక్కడ దేవుని చేత ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో అలాంటి దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనుషులు అక్కడ ఉంటే మీ సమాధానం వారి మీద నిలుస్తుంది, లేదంటే ఆ సమాధానం మీ మీదకే తిరిగి వస్తుంది అని చెప్పి అక్కడ ఆయన దాని యొక్క భావాన్ని వివరించి చెబుతూ వచ్చాడు. కానీ విజయప్రసాద్ రెడ్డి గారు మాత్రం అక్కడ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని, దేవుని యొక్క వాక్యాన్ని అన్నిసార్లు చదివాను, బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని మరి పరిపక్వత కలిగి ఆలోచిస్తున్నాను, ఆలోచించే జ్ఞానం నాకుంది అని చెప్పి ఎన్నో సెమినార్స్ చేస్తూ మరి ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఈ బోధకుడు దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక తప్పుగా వక్రీకరించి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. కావాలంటే అతని ఛానల్లో ఆ వీడియో ఉంది, మీరు వెళ్ళి చూడండి. ఓకేనా? అయితే మీరు లోకాసు వార్తలో క్లియర్గా చూడొచ్చు, ఇంటింటికి తిరగవద్దు అనేది యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా శిష్యులతో చెప్పారు. దేవుని యొక్క సువార్త విషయమై ఇంటింటికి తిరగవద్దు అని చెప్పాడు అని చెప్పి ఎంత వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంత దారుణమైన బోధ అండి. అసలు క్రైస్తవులారా, ఇప్పటికైనా మీరు గ్రహించండి. ఇప్పటికైనా మీరు గ్రహించకపోతే పూర్తిగా యెజబేలు బోధను సంఘంలోనికి తీసుకొని వచ్చి అసలు పూర్తిగా దేవుని వాక్యానికి విశ్వాసులను విరోధంగా నడిచే విధంగా చేసే ఆ యొక్క భ్రమపరచు ఆత్మను సంఘంలో పెట్టే విధంగా విజయప్రసాద్ రెడ్డి దేవుని యొక్క మరి సంఘాన్ని పాడు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరియు మీరు ఏ పట్టణంలోనైనానో గ్రామంలోనైనానో ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో, అంటే యోగ్యుడు అని అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాడు, అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడు. కొర్నేలి ఏ విధంగా యోగ్యుడిగా దేవుని దృష్టికి కనబడుతూ వచ్చాడో అలాంటి యోగ్యత కలిగిన వాడు, దేవుని దృష్టిలో ఏర్పరచబడిన వాడు, అలాంటి యోగ్యుడు ఎవడో వానిని విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంట బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. కదా ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యోగ్యుడు ఎవడో అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడెవడో అక్కడ మీరు విచారం చేసి తెలుసుకొని అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంట బస చేయుడి. అక్కడ నుండి అనంటే ఆ పట్టణంలో నుండి ఎంతవరకు మీరు ఆ పట్టణంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారో, అక్కడున్న రోగులను బాగు చేస్తారో, అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తారో అంతవరకు, ఆ పట్టణంలో ఉన్నంత వరకు, అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడు, అంటే అతని ఇంటనే తినండి, అంటే తినే దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడే కానీ మరి దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని యొక్క సువార్తను గురించి ఈ మాటలు అర్థం కాదండి. దయచేసి ఆ యొక్క అర్థాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంటింటికి సువార్త చేయొద్దండి అని చెప్పి విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంటింటికి సువార్త చేయకపోతే మరి ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు, మరి ఎంతోమంది మిషనరీలు, ఎంతోమంది దేవుని కొరకు తమ ప్రాణాలను అర్పించిన మనకు ముందున్న దైవజనులు
దేవుని కొరకు తమ ప్రాణాలని సైతం తమ కుటుంబాలని సైతం లెక్క చేయకోకుండా దేవుని యొక్క సువార్త కొరకు హతసాక్షులుగా మారిన మనకు ముందున్న దైవ సేవకులు మిషనరీలు అంతా వారు చేసిన పరిచర్య అంతా వృధా అని మీరు మాట్లాడుతూ ఉన్నారా? అంటే మీ అంత జ్ఞానం వారికి లేదని మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఇంటింటి సువార్త చేస్తే వ్యతిరేకత వస్తుంది, ఇంటింటికి సువార్త చేస్తే వారు కొడతారు, తిడతారు, ఇంటింటికి సువార్త చేస్తే తిరుగుబాటు చేస్తారు అని మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే భయపడి దేవుని యొక్క సువార్త చెప్పడం ఆపివేస్తారా? ఒకసారి ఆలోచించేయండి. ప్రాణాలకు తెగించి దేవుని యొక్క పరిచర్య చేస్తూ వచ్చారు మనకు ముందున్న దైవజనులు ఎంతోమంది. దేవుడు కూడా అదే మాట స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో వ్రాసి ఉంచుతూ వచ్చాడు. అరేనైనా మిమ్మల్ని అందరూ అంగీకరిస్తారు, హక్కున చేర్చుకుంటారు, మీరు రండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించండి అని చెప్పి అంగీకరిస్తారని చెప్పాడా దేవుడు? చెప్పలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 22వ వచనంలో, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు. మనం అందరి చేత ద్వేషించబడతాం, అంతం వరకు సహించిన వాడు రక్షించబడును అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంటే, మరి సువార్త చెప్పడానికి వెళ్తే కొడతారు, తిడతారు, ద్వేషిస్తారు. ఖచ్చితంగా కొడతారు, తిడతారు. దేవుణ్ణే వ్యతిరేకిస్తూ వచ్చారు, దేవుణ్ణే బయల్జెబూలు అంటూ వచ్చారు, దేవుణ్ణే దయ్యములు పట్టినవాడు అంటూ వచ్చారు. అలాంటిది ఆయన కంటే గొప్పవారమా? అదే మాట దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటి యజమానునికి బయల్జెబూల్ అని పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరీ నిశ్చయంగా పేరు పెట్టుదురు కదా. ఇంటి యజమానునికే బయల్జెబూల్ అని పేరు పెడితే ఆ ఇంటి వారందరికీ ఆ పేరు పెట్టరా? అంటే పెడతారు ఖచ్చితంగా. దేవుణ్ణే ద్వేషిస్తూ వచ్చారు, దేవుణ్ణే దయాలు పట్టినోడు అన్నారు. అలాంటిది నిన్ను నన్ను తిట్టరా? నిన్ను నన్ను వ్యతిరేకించరా? నిన్ను నన్ను దూషించరా? ఖచ్చితంగా దూషిస్తారు. దేవుని యొక్క వాక్యం సత్యమైంది. ఆ సత్యాన్ని ఎప్పుడెప్పుడు దూరం చేయాలి, ఆ సత్యాన్ని ఇతరులకు చేరనీయకూడదు అని చెప్పి శత్రువైన సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడు. సాతాను యొక్క దూతగా నువ్వు మారుతూ వచ్చావని ఈరోజు నేను స్పష్టంగా చెబుతూ ఉన్నాను. సాతాను కూడా ఏం చేస్తూ ఉంది? ఇంటింటికి దేవుని యొక్క సువార్తను ప్రకటించకూడదు అని చెప్పి వాడు మరి కొంతమంది వ్యక్తులను వాళ్ళ యొక్క దూతల చేత ప్రేరేపించి దేవుని యొక్క సేవకులపైన, దేవుని యొక్క విశ్వాసులపైన దాడి చేపిస్తూ ఉంటే డైరెక్ట్గా ఇప్పుడు శత్రువైన సాతాను నిన్నే ప్రేరేపించి సువార్తను చేయకోకుండా అడ్డుకట్ట వేస్తూ ఉన్నాడు. ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుచుచున్న దినాలివి అని అనటానికి గొప్ప రుజువు మీరే విజయప్రసాద్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచన చేయండి. సువార్తను ఆటంకం చేయడానికి శత్రువైన సాతాను ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంటింటి సువార్త చేయకూడదు, ఎవరికి సువార్త అనే ఆ రక్షణ వినపడకూడదు అని చెప్పి వాని ప్రయత్నం, అందరినీ నిత్య నరకాగ్నికి లాక్కొని వెళ్ళాలనే వాని యొక్క గొప్ప ప్రయత్నం, వాని యొక్క మరి భయంకరమైన ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో నీవు కూడా వానికి ఒక పార్ట్నర్ లాగా, నీవు కూడా వానికి సహాయకునిలాగా అయిపోతూ ఉన్నావు. వాళ్ళకి తెలుసు నేను ఏ కాన్సెప్ట్లో అన్నానో, ఏ ఉద్దేశంతో అన్నానో వాళ్ళకు కూడా తెలుసు. అయితే నీ ఉద్దేశం ఇక్కడ ఎవరికి అవసరం లేదండి రెడ్డి గారు. నీ ఉద్దేశం మాకు ఎవ్వరికి అవసరం లేదు. దేవుని ఉద్దేశం ఏంటి? అది విశ్వాసులైన వారికి కావాలి. నీ ఉద్దేశమో, లేదంటే వేరొక మనిషి ఉద్దేశమో, లేదంటే బ్రెన్హామ్ గారి ఉద్దేశమో, లేదంటే ఇంకొక దైవ సేవకుని ఉద్దేశమో కాదు కావాల్సింది. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దేవుని తలంపు ఏంటి? దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుని చిత్తం ఏంటి? అది కదా విశ్వాసులకు కావాల్సింది. నా ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసు కాదు. నీ ఉద్దేశం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క ఉద్దేశం తెలియజేయండి, అది మాకు కావాల్సింది. ఇది దేవుని ఉద్దేశం అయితేనే నేను మీకు తెలియజేస్తానన్న తీర్మానం కలిగి ఆలోచించండి. దేవుని ఉద్దేశం కావాలి విశ్వాసులకు, మనుషుల ఉద్దేశం కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళకి తెలుసు నేను ఏ కాన్సెప్ట్లో అన్నానో, ఏ ఉద్దేశంతో అన్నానో వాళ్ళకు కూడా తెలుసు. అయితే వాళ్ళు ఏంటంటే అసూయ. ఇప్పుడు మొన్నటి వరకు మనం కొంతమందిని ఖండించాం కదా, ఈ చీప్ ట్రిక్స్ చేసే వాళ్ళని.
యాక్చువల్గా అక్కడ నుంచి అక్కడ నుంచి వాళ్ళు కొంత కక్ష మన మీద పెట్టుకుని ఉండొచ్చు. ఈయన మీద అసూయ అంట, కక్ష అంట. అంటే మనుషులను, విశ్వాసులను ఏ విధంగా దారి మళ్ళిస్తున్నాడో చూడండి. నేను సత్యవంతుణ్ణి, నా మీద అసూయ పెట్టుకున్నారు, నేను ఇతరులను ఖండిస్తున్నాడు, వీడు ఖండించి గొప్పవాడైపోతున్నాడు అని చెప్పి నా మీద కక్ష పెట్టుకున్నారు, నేను సత్యమైన బోధ చేస్తున్నానని చెప్పి నా మీద కక్ష పెట్టుకున్నారు, ద్వేషం పడుతున్నారు. అంటే ద్వేషం ఏమొస్తుంది? ఒకడు బాగుపడితే ఓర్చలేక ద్వేషిస్తూ ఉన్నారని అంటారు కదా, అలాగా నన్ను వాళ్ళు ద్వేషిస్తూ ఉన్నారు. నేను దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధానంలో బోధిస్తూ ఉంటే, తప్పుడు వాక్యాన్ని బోధిస్తున్న వారిని ఖండిస్తుంటే దానిని తట్టుకోలేక నేను ఎక్కడ గొప్పవాడిని అయిపోతానో అని చెప్పి నా మీద ద్వేషం నిలుపుతూ ఉన్నారు, నన్ను ఓర్చుకోలేకపోతున్నారు అని చెప్పి విశ్వాసులను ఏ విధంగా మభ్యపెడుతూ ఉన్నాడో ఒక్కసారి ఆలోచించేయండి. ఎంత ఆయన మైండ్ అన్నది మనుషులను ఏ విధంగా ఆకర్షించాలి, మనుషులను ఏ విధంగా ఆకట్టుకోవాలి, మనుషులను ఏ విధంగా సంతోషపెట్టాలి. మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తే విజయప్రసాద్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని ఏదో ఒక దినాన ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. దానికి మీరు లెక్క అప్పగించాల్సిన వారై ఉన్నారు. దయచేసి ఆలోచించండి. ఆలోచించి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మనుషులను కాదు, దేవుని గణపరిచే వారుగా విశ్వాసులైన వారు మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.